మేము విజయనగరంలో చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్‌లో చదువుతున్నప్పుడు పొట్లూరు వారి వీధి అని ఒక వీధి ఉంది. ఆ వీధిలో ఒక రూమ్‌లో ఉండేవాళ్ళం. రూ. 20 ఇచ్చేసి ముగ్గురు ఉండేవాళ్ళం దాంట్లో. ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు. నేను ఫైనల్ ఇయరు, తక్కినిద్దరు సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మాకు విజయనగరంలో చదువుతున్నప్పుడు ఏంటంటే, ఫైనల్ ఇయర్‌కి ఎగ్జామినేషన్స్‌కి పరీక్షలు ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ ఇయర్ రెస్ట్ ఇయర్ ఉంటుంది. సెకండ్ ఇయర్ ఓన్లీ లాంగ్వేజెస్ ఉంటుంది. గ్రూప్ ఎంపీసీ అనుకో అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, గ్రాడ్యుయేషన్ అన్ని సబ్జెక్టులు కూడా ఫైనల్ ఇయర్లో పరీక్షలు ఉంటాయన్నమాట. సో సాధారణంగా ఏం చేస్తారంటే జూన్లో మొదలెట్టేసి కాలేజీ నవంబర్ వరకునేమో సబ్జెక్టులు అని చెప్తారు. అంటే పొద్దున్న 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. కానీ నవంబర్ నుంచి సబ్జెక్టులన్నీ అయిపోతే మళ్ళీ రివిజన్ అని చెప్పేసి నవంబర్ నుంచి అంటే పొద్దున్న నుంచి ప్రాక్టికల్స్ మధ్యాహ్నం 1 గంట అయిపోతుంది. సరే మేము అసలు స్టార్టింగ్ ఏ డిగ్రీ స్టూడెంట్ అయినా ఫస్ట్ వచ్చేసి నవంబర్లోంచి ఈ పాత సబ్జెక్టులన్నీ చదువుతూ ఉంటాడు అనమాట. సో నేను మ్యాథమెటిక్స్ 9-10 సబ్జెక్టులు ఉంటాయి దాంట్లో. ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ ఇట్లాంటివన్నీ కూడా. సో ఇవన్నీ చేసుకోవాలంటే ఆ రోజుల్లో మాకు చాలా అదంటేది ఫెసిలిటీస్ ఉండేవి కాదు. అంచేది ఏం చేసేవాళ్ళంటే పర్టికులర్గా మ్యాథమెటిక్స్ కానీ కెమిస్ట్రీ ఫార్ములాస్ ఇవన్నీ చేయాలంటే ఏం చేసేవాళ్ళం అంటే ఒక చాక్ పీసు డబ్బా కొనుక్కేవాళ్ళం. కింద మంచి గచ్చునేలు చూసుకునేవాళ్ళం. చూసుకుని ఈ గచ్చునేల మీద ఈ ఫార్ములాసు అలాగా 10 సార్లు రిపిటేటివ్గా అట్లా మ్యాథమెటిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ అన్ని సబ్జెక్టు మధ్యాహ్నం 1 గంటకు వచ్చేసిన తర్వాత వచ్చేటప్పుడు భోంచేసి వచ్చేసేవాళ్ళం. 2 గంటలకు కూర్చుని సాయంత్రం 5:30-6 గంటల వరకు కూర్చోవడం. మళ్ళీ 6:30కి హోటల్కి భోజనానికి వెళ్ళడం. మళ్ళీ 7 గంటలకు వచ్చేయడం. రాత్రి 10 గంటల వరకు 11 గంటల వరకు చదివేవాళ్ళం అట్లాగనమాట. కానీ మేము ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరంటే ఒక హస్బెండ్, వైఫ్, అక్కయ్య గారు, బావగారు అని పిలిచేవాళ్ళం. వాళ్ళ పిల్లాడు ఉండేవాడు. పేరేంటంటే శివ అప్పుడప్పుడు మా రూమ్కి వస్తుండేవాడు. 5వ క్లాసు 6వ క్లాసు అవుతుండే 12 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లాడు అన్నమాట. వాడి గొంతుకి ఎంత బాగుండేదంటే నిజంగా ఒరే శివ ఒక పాట పాడరా అనేవాళ్ళం. వాడు మంచి పాట. ఆ రోజుల్లో కాళాస్తి మాత్యం ఒకటి లేకపోతే అదేంటది మంచి మంచి పాటలు ఉండేవి. అదే ఘంటసాల పాటలు ఉండేవి. ఒక్క పాట పాడంటే కళ్ళు తిరిగిపోయేది. అంటే రిలాక్సేషన్లో శివ ఒకసారి రారా పాట పాడరా అనేవాళ్ళం. అట్లాగా అయిపోయింది. సరే వాడు వెళ్ళిపోతుండేవాడు. మేము మధ్యాహ్నం రోజు ఏమైపోయిందంటే ఇలాగ చదువుకుని ఇచ్చేసేటప్పటికి వాళ్ళకి ఆ మొగుడు పెళ్ళం వాళ్ళ అమ్మగారు వాళ్ళ అత్తగారు ఉండేది. అత్తగారు పెద్ద ఆవిడ కింద ఉండేది. వీళ్ళేమో పైనుండి వరకు వంటిల్లేమో కిందే ఉండేది అనమాట. రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5:30కి అలా కింద కూర్చొని అలా చేసుకునేప్పటికీ అత్తగారు ఏం చెప్పిందంటే వాళ్ళ కోడలితే అమ్మ లక్ష్మి నువ్వేం చేస్తావు అంటే పాప పిల్లాడు రోజు అంత కష్టపడి చదువుతున్నాడు మధ్యాహ్నం ఏమన్నా చేసి పెట్టవే అనేది. పాప మహాతల్లి ఆవిడ నిజంగా మహాతల్లి. ఎలాగంటే నేను ఎప్పుడైతే నవంబర్లో మొదలెట్టానో నవంబర్ నుంచి మే 20 మా పరీక్షలు స్టార్ట్ చేసి జూన్ 4 వరకు జరిగాయి. ఆ రోజు వరకు ఎప్పుడూ కూడా ఆవిడ ఎప్పుడు మానలేదు. ఇప్పుడు మధ్యాహ్నం సరిగ్గా 3:30 4:30 ఆవిడ స్టార్ట్ చేసి 4:30 గంటకి ఏదో ఒకటి రకంగా తీసుకొచ్చేసి ఒకరోజు పూరి అని, ఒకరోజేమో పెసరట్టు అని, ఒకరోజేమో పకోడీ అని, ఒకరోజు బజ్జీ అని సంథింగ్ ఏదో ఒకటి అలాగే తీసుకొచ్చేస్తుండేది. నిజంగా ఏ జన్మలో ఎవరెవరికి ఏ అనుబంధాలు ఉంటాయో ఎవరెవరికి ఏముంటాయి కానీ ఎక్కడ రుణం ఉంటుందో కానీ ఆ మహాతల్లి 20 రూపాయలు ఇచ్చిందంటే నా కంట్రిబ్యూషన్ 7 రూపాయల కిందే లెక్క. కానీ ఇది 7 రూపాయలకి ఆవిడ చేసిన ఇది నేను జీవితంలో మర్చిపోలేను. ఎవరికైనా కృతజ్ఞత ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి మనం లాభం పొందే కృతజ్ఞత ప్రతి మనిషిగా ఉండాలి. అప్పుడు జీవితంలో తలుచుకున్నప్పుడు ఏదైనా ఆవిడ విజయాన్ని ఫస్ట్ గుర్తొచ్చేది ఆవిడే. నెక్స్ట్ ఏంటంటే రోజు ఇలాగా చెప్పిన తర్వాత నాకు పరీక్షలు అయిపోయిన తర్వాత నేను వెళ్ళి అక్కగారే వెళ్ళేస్తామంటే మళ్ళీ మా అమ్మగారే వెళ్ళొస్తా అని చెప్పేసి వచ్చేసాను. బాబు పరీక్షలు అయిన తర్వాత చెప్పేమ్మా అంది ఆవిడ. సరే నేనేం చేశాను, సరే పరీక్షలు అయిపోయి రిజల్ట్స్ అయిపోయి నేనేం చేశానంటే మళ్ళీ తర్వాత ఇంజనీరింగ్లో చేరిన తర్వాత అక్కయ్య గారు ఇలా చెప్పింది కదా అని చెప్పేసి నేను సరే ఒకసారి మళ్ళీ పర్టికులర్గా విశాఖపట్నం వచ్చి మళ్ళీ మార్కులు తీసినప్పుడు ఇలా ఇచ్చేది అక్కయ్య గారు నాకు ఇలాగ ఇంజనీరింగ్ సీట్ వచ్చిందండి, కాకినాడ నేను వెళ్ళిపోతున్నానండి, చాలా సంతోషం నాయన అని చెప్పేసి చాలా చేసింది. కానీ
ఈ తర్వాత నేను మళ్ళీ ఇంకా కుదరలు ఇంజనీరింగ్ అయిపోవడం, తర్వాత మళ్ళీ ఎక్కడికో జాబ్‌కి వెళ్ళడం రాలేదు. ఒక 20 ఏళ్ళు, 15 ఏళ్ళు 30 20-25 ఇయర్స్ తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ ఒకసారి మాకు ఇంకొక ఆయన ఉండేవాడు పేరు శాస్త్రి గారని మ్యాథమెటిక్స్ మాస్టరు. ఆయన్ని కూడా విశాఖపట్నం వచ్చాను. విశాఖపట్నం తర్వాత ఆయన చూద్దాం, అక్కయ్య గారిని చూద్దాం అని చెప్పేసి వస్తే ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే వీళ్ళు అమ్మేసుకుని వెళ్ళిపోయారు. ఖాళీ కాదు, సొంత ఇల్లు వాళ్ళు అమ్మేసుకుని వెళ్ళిపోయారు. ఆ ఇంటి వాళ్ళు ఎవరో అప్పటికే ముగ్గురు మారారట ఆ ఇంట్లో. అంటే అమ్మేసుకోవడం కొనకుండా ముగ్గురు మారారట. మారిన తర్వాత సరే అండి కొత్త వాళ్ళని అడిగి అండి ఫలానా వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆయన ఆ రోజుల్లో ఎల్ఐసియో లేదా జనరల్ ఇన్సూరెన్స్ నాకు తెలీదు. సరిగ్గా 1:00 వస్తుండేవాడు, మళ్ళీ 2:30-3 గంటలకు ఆఫీస్కి వెళ్తుండేవాడు, సాయంత్రం 5:30కి వస్తుండేవాడు. అంచేత ఆయన పేరు తెలీదు, ఈ అక్కయ్య గారి పేరు తెలీదు. వాళ్ళ ఇంట్లో 6 నెలలు ఉన్నా కానీ ఎప్పుడూ పేరు తెలియలేదు. కానీ మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా చుట్టుపక్కల వాడిని ఏం చేశాను, ఆ వీధిలో అందరినీ అడిగాను, ఏమండి పలానా వాళ్ళు ఎవరన్నా ఉన్నా, ఏమో మా నాయన మాకు తెలియదు, ఏమో మాకు తెలియదు. సరే ఇంకా ఏం చేశాను, ఎవరినైనా సరే విజయనగరం కనిపిస్తుంటే ఎవరిని అడుగుతాం, అట్లీస్ట్ పేరైనా తెలిస్తే మనకి పలానా వాళ్ళు ఉన్నారు, ఎక్కడున్నారు, ఆ పిల్లాడు ఎక్కడున్నాడు, శివ ఎక్కడున్నాడు అని కొంచెం అడగచ్చు. కానీ ఏమీ తెలియనప్పుడు ఏమైపోయింది, జీవితంలో ఒక స్మృతిగా మిగిలిపోయింది అక్కయ్య గారు, బావగారు. కానీ మెయిన్ ఏంటంటే ఆవిడ పెట్టిన నాకు ఆహారం పరీక్షల టైంలో అమ్మ నాన్న దూరంగా ఉన్నప్పుడు, ఈ రూమ్లో ఉన్నప్పుడు జీవితంలో ఇంకెవరు పెడతారు, అమ్మ అక్క తల్లి లాంటి మహాతల్లి. ఆవిడకి జీవితానికి రుణపడి ఉండాలంటే ఒక దండం పెట్టడం తప్ప నేను ఇంకేం చేయగలను.